యు అండ్ ఐ ఫిల్మీ వ్యూవర్స్. ఈ ఫిల్మీ డైరీలో ఈ రోజు మనం ఒకప్పటి సెన్సేషనల్ హిట్ మూవీ మిస్సమ్మ చిత్రం గురించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విజయవాడ తీసిన ఇంకొక సినిమా అండి. నాగిరెడ్డి చక్రపాణి గారి కాంబినేషన్లో సినిమా అంటేనే ఆ రోజుల్లో ఎగబడేవారండి థియేటర్లకి జనం. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి సినిమా వస్తుంది అంటే అత్యద్భుతంగా ఉంటుంది, దాంట్లో డౌటే లేదు అని చెప్పి ప్రేక్షకుల్లో ఒక నానుడు ఉందండి. అప్పట్లో నా చిన్నతనం 1955, నేను 1951లో పుట్టాను. అంటే 1955లో నేను సినిమా చూడలేదు, నేను విద్యార్థి దశలో ఉండగా చూసిన సినిమా అండి ఇది. అప్పటికే అత్యద్భుతంగా పాపులర్ అయిందండి మిస్సమ్మ. మిస్సమ్మ చిత్రం జనవరి 12, 1955లో విడుదలైంది. ఇది ఒక అద్భుతమైన పూర్తి నిడివి హాస్య చిత్రం. ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని అతి పెద్ద హీరోలుగా పేరుగాంచిన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు నటించారు. ఘన విజయం సాధించిన ఈ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించింది మాత్రం మహానటి సావిత్రి. ఎస్వి రంగారావు, జమున, రేలంగి వెంకటరామయ్య, ఋష్యేంద్రమణి, అల్లు రామలింగయ్య, రమణారెడ్డి, బాలకృష్ణ, దొరైస్వామి తదితరులు నటించారు. గుమ్మడి వెంకటేశ్వరరావు కూడా ఒక చిన్న పాత్రలో మీకు కనిపిస్తారు. నేను చిన్నప్పుడు ఆ సినిమాని చూశాను. అంటే కారణం ఏంటంటే అది రిపీట్ రన్లు ఆడి అప్పట్లో ఒక 2 ఇయర్స్కి ఒకసారి 3 ఇయర్స్కి ఒకసారి మళ్ళీ ఆ సినిమాని వేసేవారు. అలాగా మిస్సమ్మ సినిమా అప్పట్లో నేను చూశాను. అయితే ఈ మిస్సమ్మ ఒక బెంగాలీ నవల ఆధారంగా ఒక హాస్య కథని మన ఎల్వి ప్రసాద్ గారు ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ఈ సినిమా గురించి అప్పట్లో చాలా కథలుగా చెప్పుకునేవారు. బెంగాలీ సినిమాని తెలుగులో కూడా ఆదరిస్తారా అని ఆలోచించే రోజుల్లో ఎల్వి ప్రసాద్ గారు ధైర్యం చేసి ఆ సినిమాని తెలుగులో ఆ కథ కొని తీయడం జరిగింది. అది రీమేక్ కాదు, కథను మాత్రమే తీసుకున్నారు. ఆ కథను అద్భుతంగా ప్రజాదరణ పొందింది. ఇప్పటికీ మిస్సమ్మ అంటే ప్రేక్షక లోకానికి చాలా గొప్ప చిత్రంగా ఉంటారు. దాంట్లో ఎనలేని కామెడీ, ఒక సెంటిమెంటు అన్నీ సమపాళ్ళలో వేసిన కథ మిస్సమ్మ సినిమా. ఆ సినిమా ఈనాటికి కూడా మనం చూస్తే మనకు ఎంతో ఒక తీపి వస్తువు తింటే ఎంత ఆనందం కలుగుద్దో అంత ఆనందాన్ని కలిగేసే సినిమా ఆ మిస్సమ్మ సినిమా. మిస్సమ్మ అని టైటిల్ పెట్టారేంట్రా అని చెప్పేసి అనుకోవచ్చు జనం అందరూ. కానీ సబ్జెక్ట్కి యాప్ట్ టైటిల్ అండి. ఆ మిస్సమ్మగా ఎవరు చేశారు? మన అత్యద్భుతమైన అగ్రనటి సావిత్రి గారు చేశారండి. ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, జమున. కథ కూడా ఎంత బాగుంటుందంటే హాస్యంగానండి, ఒక ట్విస్ట్ పెట్టి చేశారండి. సావిత్రికి ఈ సినిమాతో చక్కని అభినేత్రిగా మంచి పేరు వచ్చింది. సావిత్రి ఇక చిత్ర పరిశ్రమలో వెనక్కి తిరిగి చూడలేదు. మిస్సమ్మ చిత్రం యతీష్ బెనర్జీ అనే బెంగాలీ రచయిత యొక్క మన్మొయి గర్ల్స్ స్కూల్ అనే హాస్య రచన ఆధారంగా చక్రపాణి రచించగా ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలో రూపొందించబడింది. సావిత్రి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, రేలంగి, అల్లు రామలింగయ్య మొదలైన వారి అందరి నటనతో సినిమా పూర్తి వినోదాత్మకంగా రూపొందింది. ఈ సినిమాకు పింగళి నాగేంద్రరావు రచించిన మాటలు, పాటలు తెలుగు సినిమా చరిత్రలోనే చెప్పుకోదగ్గ వాటిలో కొన్ని. అటు పింగళి నాగేంద్రరావు సాహిత్యం, ఇటు ఏఎం రాజా, పి లీల, పి సుశీల వంటి గాయని గాయకుల గాత్ర మాధుర్యము కలిసి మిస్సమ్మ సినిమా పాటలను అజరామరం చేశాయి. ఎంతో ప్రజాదరణ పొందిన ఈ పాటలు ఈనాటికి మన తెలుగు వారిని అలరిస్తూనే ఉన్నాయి. హాస్య కథని బేస్ చేసుకుని వీళ్ళు చక్రపాణి గారు వాళ్ళు దీన్ని తయారు చేశారండి ఈ కథని. అసలు ఈ సినిమా తర్వాత సావిత్రి గారికి ఎంత అత్యద్భుతమైన పేరు ప్రతిష్టలు వచ్చినాయంటే నాకు తెలిసి అప్పట్లో అద్భుతం అండి. అసలు ఒక అత్యద్భుతమైన హాస్య చిత్రం అండి నిజంగా. ప్లస్ విత్ గుడ్ మెసేజ్. గుడ్ మెసేజ్ అంటే ఏమీ లేదు. ఓ ఫ్యామిలీలో ఒక అమ్మాయి తప్పిపోయి చిన్నప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి ఇంటికి టీచర్గా వచ్చింది సావిత్రి గారు.
తర్వాత కాలంలో అది రివీల్ చేసి రంగారావు గారు కూతురే ఆ అమ్మాయి అని చెప్పినటువంటి చిత్రం మిస్సమ్మ అండి. సో విజయవాహిని వాళ్ళు చేసే ప్రతి పని బ్రహ్మాండంగా ఉంటుంది అనే దానికి నిదర్శనాలు ఇవన్నీ నండి. కొండమ్మ కథ కానీ మిస్సమ్మ కానీ ఇట్లాంటి చిత్రాలన్నీ కూడా అత్యద్భుతమైన నిదర్శనాలు. నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు వాళ్ళకినండి. సో ఒక నాగిరెడ్డి, చక్రపాణి గారు మన తెలుగు ఇండస్ట్రీలో పుట్టడం కూడా, అలాగే మనకి నటీనటులుగా చూస్తే ఒక సావిత్రి గారు, ఒక రామారావు గారు, ఒక నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ పుట్టడం కూడా మన తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ విషయం అండి. ఓకే వ్యూయర్స్, నెక్స్ట్ వీడియోలో ఇంకో బ్లాక్ బస్టర్ మూవీ విశేషాల గురించి తెలుసుకుందాం. అంతవరకు మన U&I ఫిల్మీ ఛానల్ ని చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.